హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. ఈరోజు మా చందన స్కూల్లో ఫార్మర్స్ డే సెలబ్రేషన్ అండి. దానికోసం చీర కట్టుకోమన్నారు. చందన దిగు చా చూసారు కదండి, నేనైతే చందనకి ఎలా చీర కట్టానో చాలా సింపుల్ అండి. కొంచెం కాన్సన్ట్రేషన్తో కడితే చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా కూడా కూర్చుని. చూసారు కదా బండి మీద. ఏమైతే ఈరోజు చందనాన్ని బస్ స్టాప్ దగ్గర ఫిక్స్ అయిపోయామండి. చందన అయితే శారీని చాలా ఇష్టంగా కట్టించుకుంది. నేనైతే అది కట్టించుకుంటుంది అనుకోలే. మా చందనమ్మ స్కూల్లో ఫంక్షన్ ఎలా జరిగిందో మనమే చూద్దాం రండి. అలాగే కొంచెం లెందీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. గర్ల్స్ అందరి చేత వంట చేస్తున్నారు. చూసారు కదా, ఇటుకలు పేర్చి ఒక పొయ్యి కింద తయారు చేసి దాని మీద కడాయి పెట్టి వేపుతున్నారు. మా చందనమ్మ వేపుతుంటే పక్కన అమ్మ ఒక పుల్ల పట్టుకొని ఉఫ్ ఉఫ్ అని ఊదుతుంది. ఇంకో అమ్మాయి కత్తితో కట్ చేస్తుంది ఆకుల్ని. చాలా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలందరూ. వీళ్ళ చేత ఎలా ఆడిస్తున్నారో చూడండి. అమ్మాయి వంటలో బిజీ ఉంటే అబ్బాయిలు ఏమొచ్చి నాటుతున్నారు. నీట్గా భూమినంతా తయారు చేసి వాటర్ జల్లి వాళ్ళ చేత వరి నాటిస్తున్నారండి. ఎలా నాటాలో నేర్పిస్తున్నారు దగ్గరుండి టీచర్స్. అంతా గుంపులా పెట్టేస్తున్నారు. అలా కాకుండా ఒక్కొక్కటి విడదీసి పెట్టమని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరి చేత దగ్గరుండి చేయిస్తున్నారు. వాళ్ళకి ఎలా చెయ్యాలో నేర్పుతూ ఒక్కొక్కరి చేత నాటిస్తున్నారు. చూస్తారు కదా, వాళ్ళైతే ధోతీలు కట్టుకున్నారు. చాలా క్యూట్గా ఉన్నారు కదా ధోతీలోని. పిల్లలకి మట్టిని దగ్గర చేయడం అంటే ప్రకృతికి దగ్గర చేయడం. మన సంస్కృతి, మన జీవన విధానం, వాటిని మనకి పరిచయం చేయడం వీళ్ళు చేసే ప్రయత్నం. చాలా మందిలో మట్టిలో చేయి పెట్టడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి తెలీదు మట్టిలో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో. మైక్రోబియల్ బ్యాక్టీరియా అనేది మట్టిలోనే ఉంటుంది. ఆ మట్టిలో మనం చేపెట్టడం వల్ల ఆ మైక్రోబియల్ బ్యాక్టీరియా వల్ల మనకి కావాల్సిన చాలా న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. మనకి అవి తెలీదు. తెలిసిన వాళ్ళు చెప్పితే వాటిని కొట్టి పడేస్తారు. అమ్మో చాలా డర్టీ ఉంటుంది, వాళ్ళు నోట్లో వేలెట్టేసుకుంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి అనేవాళ్ళు. వాళ్ళకి తెలియదు మనకు కావాల్సిన చాలా న్యూట్రిషన్ వాల్యూస్ మట్టిలోనే దొరుకుతాయని. అలాగే మనం మట్టి పని చేస్తున్నప్పుడు మనం సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతాం ఎక్కువగా. దానివల్ల మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. మట్టిలో నుంచి న్యూట్రిషన్ వాల్యూస్ వస్తే అలాగే సన్ నుంచి విటమిన్ డి వస్తుంది. మొత్తం వాళ్ళ గట్ హెల్త్ అంతా మంచిగా తయారవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, పూర్వ రోజుల నుంచి మన పూర్వీకులు చెప్పింది. అలాగే ఆధునికమైన సైంటిస్టులు కూడా వీటి మీద రీసెర్చ్లు చేస్తున్నారు. చెప్పులు లేకుండా భూమి మీద నడిచే వాళ్ళు ఏ రోగము రాదు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. చాలా రకాలైన అనారోగ్యాల నుంచి తప్పించుకుంటారని మీకు తెలుసా? ఇది నేను చెప్పింది కాదు, మన సైంటిస్టులు చెప్తున్నారు. మన పెద్దలు కూడా చెప్పేవాళ్ళు ఇంటిలోకి చెప్పులు వేసుకుని రాకూడదని. అలాగే మనం పొలం పనులు చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోము. గమనించారా? పిల్లలు కూడా చెప్పులు వేసుకోలేదు. అలాగే మన భారతదేశం వ్యవసాయానికి చాలా అనువైన భూమి. సమతుల్యత కూడా ఎక్కువ ఉంటుంది క్లైమేట్లో. అందుకు మన భూమి మీద ఏదైనా బేగా పండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా దేశాల వాళ్ళకి అలా కాదు. ఒకరికి ఎండ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి వాన ఎక్కువ పడపోవచ్చు, అలాగే ఒకరికి మంచు ఎక్కువ కూరచ్చు. కానీ మన దేశం అలా కాదు. అలాగే క్లైమేటిక్ కండిషన్ చాలా సూటబుల్గా ఉంటుంది ఫార్మింగ్కి. మన ఇండియాలో అన్ని రకాల పంటలు పండుతాయి. మీకు తెలుసా, మన భారతదేశంలో ఎన్నో రకాల దేశీ విత్తనాలు ఉండేవి. ఇప్పుడు అన్ని కనుమరుగైపోతున్నాయి. అన్ని ల్యాబ్లో పండించిన విత్తనాలే మనం జల్లుతున్నాం. మీలో చాలామందికి తెలుసు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి అనవసరంగా మన దేశంలో భూమిని పాడు చేస్తున్నారు. అలాంటివన్నిటిని కట్టిపెట్టి ఇప్పుడు మళ్ళీ పాతకాలంలో ఎలా అయితే దేశీ విత్తనాలతో
పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలాగే పంటలు పండిస్తున్నారు. అలాగే మన దేశీ ఆవుతో కూడిన వ్యవసాయం చేస్తున్నారు. అలాగే చాలా మందులు మన దేశీ విత్తనాలను ఇప్పటికీ కాపాడుతూ నలుగురికి పంచుతూ మన దేశీ సంపదను పెంచుతున్నారు. విత్తన రూపంలో, డబ్బు రూపంలో ఎవరైనా పెంచుతారు, కానీ మన దేశం గొప్పతనాన్ని, మన విత్తనం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరికీ నా వందనాలు. వాళ్ళ స్ఫూర్తిచే ఈ వీడియోకి నా వాయిస్ అందిస్తున్నాను. చూస్తున్నారు కదా, మా చందనమ్మ అయితే పొలంలోకి దిగి ఎలా నాటుతుందో వరిని. నాకు ఒక పెద్ద కోరిక ఉందండి. ఏంటో అనుకుంటున్నారా? ఒక పొలం కొనుక్కోవాలండి. ఆ పొలంలో మన దేశీయ విత్తనాలతో వ్యవసాయం చేయాలని, దేశీ ఆవుతో వ్యవసాయం చేయాలని, ఇటువంటి కెమికల్స్ వాడకుండా సహజంగా అన్ని రకాల పంటలు, నా ఇంటి అవసరాలకి సరిపడే పంటలన్నీ వేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళుతో సహా. అలాగే మిగిలినవి ఇతరులకి కూడా పంచాలి. ఆ కోరిక ఏనాటికైనా మీ ఆశీర్వాదం బలంతో తీరుతుందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. అలాగే మా చందనకి ఫార్మింగ్ మీద అవగాహన కలిగించినందుకు స్కూల్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీరు లేనిదే ఇది సాధ్యం కాదు. ఓకే, బాయ్ బాయ్. ఇందుకే ఎలా అయింది ఫార్మింగ్? అమ్మమ్మ, అక్క తిరక్కో, అక్కడ తిరక్కో. ఎలా అయింది? ఎలా అవ్వలేదా? ఈరోజు ఏమైంది? ఈరోజు ఏమైంది స్కూల్లో? శారీ వేసుకున్నావే, ఎలా ఉంది? బాగుందా? టీచర్ ఏమన్నారు? ఏమన్నారు? అదే ఏమన్నారు? ఈ మొక్కలు ఎలా నాటాలో చెబుతుందండి. వాళ్ళ మేడం దగ్గరుండి చేయించారని. వాళ్ళ మేడమ్స్ అయ్యమ్మలకి అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళకి ప్రతిదీ దగ్గరుండి నేర్పించినందుకు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే చందన స్కూల్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.